ఆ దేవుని యొక్క మాటలు మనం శ్రద్ధగా వింటే మన జీవితాలు దేవునికి మహిమకరంగా మారుతాయి. మన జీవితాలు దేవునికి మహిమకరంగా మారును గాక. ఆమేన్. చాలా మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన వాక్యము మనం జ్ఞాపకం చేసుకుంటే అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము చదువుకొని మనము ఆ మాటల మీద ధ్యానం చేద్దాం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం 1వ అధ్యాయం 1వ వచనం 4వ అధ్యాయము 1వ. కావున శ్రద్ధగానమ్మ, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే, ప్రభువా నాతో మాట్లాడు. అందరూ కళ్ళు మూసుకొని, అయ్యా అదిగోనైనా నీ మాటలు సత్యమైన మాటలు, నీ మాటలు జీవపు మాటలనైనా ప్రభా, నీ మాటలు వినటానికి మేము ఆశ కలిగి ఉన్నాము. అయ్యా నీ దాసుని ద్వారా అయ్యా నువ్వే మాతో మాట్లాడి సహాయం దయచేయమని ఎవరికాళ్ళు ప్రార్థన పూర్వక కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి మంత్రుడైన నా దేవ, అత్యున్నత సింహాసనపై ఆచరణకు నా ప్రభువ, మరొకసారి నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభు, ఇదికనైనా ఈరోజు ఇప్పటి వరకు మాకిచ్చిన ఈ పరిశుద్ధమైన దినంలో మేము ఎంతగానో ప్రభు సంతోషముతో నీ సమయాన్ని దొంగిలించకుండా, నీ సమయాన్ని పోగొట్టుకోకుండా నీ వాక్యంలో చదివించినట్లుగా సద్వినియోగం చేసుకోమన్నట్లు చెప్పినట్టుగా ఆ మాటని మేము జ్ఞాపకం చేసుకొని చిత్తపాటు ప్రార్థన నుంచి ప్రభువా ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో ప్రభు ఇదిగనైనా పరిశుద్ధత కలిగిన ఇదిగనైనా పాటల్ని పాడుకుంటూ పాటల ద్వారా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ స్తుతి ఆరాధనలో ప్రభు ఇదిగనైనా నీ నామాన్ని మయంపరుస్తూ కనపరిచాము నా తండ్రి. మరి ఇప్పుడు నీ మాటలు వినే సమయంలోకి వచ్చాము. నీ దాసుని నిలబెట్టుకొని పరిశుద్ధమైన మాటలు ప్రభు మాతో మాట్లాడుతుండగా అయ్యా ఇదిగనైనా నీ మాటలు మా హృదయంలో ఇక నాటబడిన ఇకనైనా విత్తనం వల్లే మంచి నేలలో పడిన విత్తనం ఏ విధంగా ఫలిస్తూ అలాంటి ఫలవృద్ధమైన ఇకనైనా నీ మాటలు ప్రభా మేము మా హృదయాలు భద్రపరుచుకొని నీ మాటలు విని గ్రహించుకొని నడుచుకునే కృపను మాకు దయచేయమని. నీ దాసుడు ఒట్టివాడు మట్టివాడు బలహీనుడు కనుక ప్రభు నీ దాసుని బలపరుచుకొని మరుగుపరుచుకోమని, నూటి నూరుగా ఊరుగా మాత్రమే వాడుకోమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? ఎవరు చెప్పగలుగుతారా? అందుకే రోజు ప్రార్థనకు వస్తే ఆ దేవుని మాటలు వింటారు. ఆ మాటలను బట్టి మనము ఆ మాటల్ని గ్రహించుకునే వారు అంటే చక్కటి మాట. సంఘం అంటే క్రీస్తు శరీరం. సంఘం అంటే ఎవరమ్మా? క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరములో ఉన్న ప్రతి అవయవం, కాలైతే చేతులైతేమి, ఉన్న ప్రతి అవయము, కళ్ళు అయితేమి, నోరైతేమి, ప్రతిదీ క్రీస్తులో శరీర భాగాలు. క్రీస్తు శరీరంలో భాగాలు. ఆ భాగాలు అన్నీ కలిసి ఏం చేస్తాయమ్మా? పని చేస్తూ ఉంటాయి. ఏ పని చేయాలన్నా అన్నీ కలిసే చేయాలి. అన్నీ కలిసి చేయకపోతే ఆ పని జరగదు. ఆ పని ఏమదు జరగదు. ఇప్పుడు ఒక కంటిలో నలుసు పడింది అనుకోండి, ఆ కంటికి నీళ్ళు వచ్చిందా లేకపోతే పడని కంటి కూడా నీళ్ళు వచ్చిందా? చెప్పండి. అవునా? ఓకే.
రెండు కళ్ళకి నీరు వస్తాయమ్మా కదా. ఆ కంటికి పడింది కదా, నాకేం సంబంధం లేదు, నువ్వే ఏడ్చుకో. సరే, నీళ్లు కారేటప్పుడు చెయ్యి చేసింది తుడుచుకుంటది. చెయ్యి నాకేం పని లేదు, నీకు నీరు కారుతుంటే నేనేది చేయాలి అంట. ఇప్పుడు చెయ్యి తొడవాలంటే దానికి ఒక క్లాత్ కావాలి. ఆ క్లాత్ కాలుతో పోయి తెచ్చుకుంటావా లేదా? కాలు కూడా పని చేయాలి. అది ఆ విధంగా శరీరంలో ఉన్న ప్రతి అవయవం, సంఘం అంటే క్రీస్తు శరీరంలో ఉన్న ప్రతి అవయవము పని చేయాలి. దేవుని యొక్క నిమిత్తము మనము దేవుని కొరకు మనము పని చేయాలి. మనం క్రీస్తు శరీరం. ఈ యొక్క సంఘము యేసు క్రీస్తు రక్తములో కడగబడిన సంఘము. సంఘం అంటే క్రీస్తు శరీరము. కానీ సంఘాన్ని ఏ విధంగా ఏర్పాటు చేశాడు? ఆయన రక్తము ద్వారా. అపోస్తుల కార్యములు మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు స్వరక్తము ద్వారా ఏర్పాటు చేసిన సంఘం. అంటే నీ కొరకు నా కొరకు రక్తము, ఆయన పరిశుద్ధమైన రక్తము కార్చాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని విడిచాడు. కనుక ప్రభుని మనము ఆరాధించుకునే వారిగా మనము ఉండాలి. అందుకే ఆదివారము క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యమైన దినము ఆదివారం అంటే. కానీ మనము మాత్రం ఎలా చూస్తున్నామంటే, ఇష్టం ఉంటే వస్తాము, కష్టమైతే మానుకుంటాం. దేవుడికి మనం ఇలువ ఇవ్వాలనేది మనము ఆలోచన చేయట్లేదు. ఆ యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మనము ఆ యేసయ్య నామాన్ని స్తుతించుకోవాలి, స్తుతి ఆరాధనలో పాల్పు పొందుకోవాలి అన్న ఆ భయము లేదు, ఆ భక్తి లేదు మనకి. ఆ భయం భక్తి ఉన్న సంఘాలు వర్ధిల్లుతున్నాయి, ఆ సంఘాలు దీవించబడుతున్నాయి, ఆశీర్వదించబడుతున్నాయి. కానీ మన సంఘం మాత్రము అదే స్థితి. ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎవరి మీద నమ్మకలేదు. పేర్లు రాసుకుంటారు. పేర్లు దేవుడు అంటాడు వద్దు 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 పేర్లు రాయగాక అంటాడు. కానీ నాకు గుర్తుగా నేను మాత్రం రాసుకుంటా. దేవుడికి తెలుసు వీళ్ళు రారు ఎందుకయ్యా రాసుకోవటం అని. కానీ నేనైతే రాసుకోవాలి, మర్చిపోతానేమో అని. వస్తారేమో ఆశతో. మానవుని యొక్క ఆశ. మన తలంపులు వేరే, దేవుని తలంపులు వేరే. రాసుకోవాలి. కనుక నేను రాసుకుంటాను. తీరా స్పెషల్ సాంగ్ ఫలానా సహోదరుడు ఫలానా సహోదరి ఉండరు. రాసుకుంటా, మళ్ళీ లాస్ట్లో అన్ని కొట్టేసుకుంటాను. ఏం చేస్తాం పాపం? ప్రార్థన ఫలానా సహోదరి ఫలానా సహోదరుడు పెట్టుకుంటారు, రారు. అంటే మనం ముఖ్యంగా మన సంఘము దేవుని కొరకు సమర్పించుకునే సంఘము కాదు. ఈ సంఘం 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఇలాగనే ఉన్నారు. వస్తే వస్తారు, లేకపోతే లేదు. ఎక్కడ డబ్బులు వచ్చే పని అంటే డబ్బులకి వెళ్ళిపోతున్నారు అంతే. అంటే ఇస్కరియోతు యొక్క యూద సంఘంలో ఎక్కువ ఉన్నారు. దేవుని అమ్ముకునే వాళ్ళే ఉన్నారు, కానీ నమ్ముకున్న వాళ్ళు సంఘంలో లేదు. దేవుడు నీ కోసము తన విలువైన ప్రాణం నీ కొరకు పెడితే ఆయన ఏ విధంగా ప్రాణం పెట్టాడు? ఎన్ని శ్రమలు పొందుకున్నాడు, ఎంత అవమానాలు పొందుకున్నాడు. నీ కొరకు పిడిగుద్దులు అనుభవించాడే, అవమానాలు అనిపించాడే, గాండ్రించి ఉమ్మేసినా కానీ తుడుచుకొని ఇదిగో క్షమించేశాడే. అంత గొప్ప త్యాగము నీ కొరకు చేస్తే నువ్వు దేవుని కొరకు ఏ త్యాగం చేస్తున్నావు? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇలాంటి సంఘాలు ఉంటే ఏ సంఘ కాపరి సంతోషంగా ఉండలేడు. ఇలాంటి సంఘస్థులు ఉంటే, ఇలాంటి విశ్వాసులు ఉంటే ఏ సంఘము వర్ధిల్లదు, ఏ సంఘము అభివృద్ధి పొందుకోదు. మనము కుటుంబాలు అభివృద్ధి పొందుకోవాలని ఎంతగా నువ్వు ఆలోచన చేస్తున్నావో, సంఘములో కూడా అంతగా అభివృద్ధి పొందుకోవాలని ఆశ ఉండాలి నీకు. ఇక్కడ పౌలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం మాట అన్నాడు చూడు వాళ్ళ సంఘాల గురించి. ఫిలిప్పీలో ఉన్న సంఘము, ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘము ఎంత మంచి సంఘం అంటే, ఒకసారి ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడు? కావున నేను ఆపేక్షించు అంటే ఏంటి? ఆపేక్షించు అంటేనమ్మా నాకెంతో ఆశ
మీ చూడ ఆశ ఆపేక్షించుట అంటే ఆశ కలిగి ఉన్నాను. ఆశ, ఏ ఆశ? మనకున్న ధనమైన ఈ లోక సంబంధమైన ఆశ కాదు, ఆత్మీయ ఆశ. ఇక్కడ పౌలు పిలిపిలో ఉన్న పట్టణంలో ఉన్న సంఘము జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతున్నా. కావున నేను ఆపేక్షించు అంటే నాకు నాకెంతో ఆశ కలిగిన సంఘము, నాకెంతో ఇష్టమైన సంఘము, నాకెంతో ఇష్టము. ఇలా ఉంటే ఎవరైనా ఇష్టపడతారా? ఎవరైనా ఇష్టపడతారా? వాళ్ళు ఏమంటాడు ఇక్కడ, నా ప్రియ సహోదరులారా, నేను ఆశ పెట్టుకున్న నా ప్రియ సంఘ బిడ్డలారా, నా సహోదరులారా. ఎంత మాట, గొప్ప ఆలోచన. ఎందుకు దిక్కులు చూస్తున్నారు? ఎవరు దిక్కులు చూడగలరు? ఇక్కడ ఆపేక్షించు ఆశ కలిగి ఏమంటున్నాడు? చక్కటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాము. దేవుని యొక్క పట్ల మనకున్న ఆశ ఏ విధంగా ఉంది? సంఘం అభివృద్ధి కొరకు, ఇదిగో ఆ సంఘం అభివృద్ధి పొందుకొని, సంఘము దేవుళ్ళో ఉన్నప్పుడు సంఘ కాపరి ఎంతో ఆశ కలిగి ఉంటాడు. దేంట్లో అభివృద్ధి పొందుకొని? సంఘములో అభివృద్ధి పొందుకొని. సంఘములో అభివృద్ధి పొందుకోవటం అంటే ఏంటి? నువ్వు దేవుని కొరకు వాడబడాలి. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడతావో అప్పుడు దేవుని యొక్క సొత్తు. నువ్వు దేవుడి సొత్తుగా మారినప్పుడు నువ్వు దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి, దేవుళ్ళు అభివృద్ధి పొందుకుంటూ ఉండాలి. దేవుళ్ళు అభివృద్ధి పొందుకుంటే సంఘంలో అభివృద్ధి పొందుకుంటూ ఉండాలి. ఈరోజు ఆ అభివృద్ధి నువ్వు పొందుకున్నప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా. సంఘంలో అభివృద్ధి పొందుకోవాలని ఆశ, విశ్వాసములో అభివృద్ధి పొందుకోవాలి, ప్రార్థనలో అభివృద్ధి పొందుకోవాలి, సువార్త పనిలో అభివృద్ధి పొందుకోవాలి, సువార్త ప్రకటించడంలో అభివృద్ధి పొందుకోవాలి. అందుకే ఇక్కడ ఈ యొక్క సంఘాన్ని చూసి ఎంతో ఇష్టపడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ఆ పిలుపు పట్టణంలో ఉన్న సంఘముని ఎంతగానో ఇష్టపడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకంటే ఇదిగో ఆయన అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా, నాకు ఇష్టమైన వారు. ఎందుకంటే ఇష్టమైన కార్యములు ఆయన కొరకు కాదండి. పౌలు ఇంట్లో పనిచేసినందుకు ఇష్టపడుతున్నాడు సంఘాన్ని. ఏమ్మా, చాలా మంది సంఘస్థులు సంఘ కాపులు ఇంటికి పనిచేస్తూ ఉంటారు. ప్రార్థనకు వచ్చిన రాపోయినా వాళ్ళని ఇష్టపడతారేమో చాలా మంది. కానీ అదే కాదు, ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ఎందుకు ఇష్టపడుతున్నాడంటే, ఎందుకు నా ప్రియ సహోదరులారా అని సంబోధిస్తూ మాట్లాడుతున్నాడంటే, మీరందరూ మిమ్మల్ని అందరూ చూసి నేను ఆనందిస్తున్నా అంటాడు. కింద ఏమంటాడు? నా ఆనందము మీదే. ఏమన్నాడు? ఇక్కడ చూడండి, 4 మాటలు చూస్తాం. నా ఆనందమును, నా కిరీటమునై ఉన్న నా ప్రియ సహోదరులారా, ఇక్కడ ప్రభునందు స్త్రీలై ఉండుడి. ఇక్కడ చూడండి 3 మాటలు, ఆనందము, కిరీటము. ఇక్కడ ఆ పలుకుతున్న మాటలు ఎంత బాగున్నాయి చూడండి. మనం ఏంటి అసలుకి ఇంత ఘోరంగా ఏ సంఘం ఉండదు అనుకుంటా. ఈరోజు నాకు చాలా బాధ అనిపిస్తుంది. కొంతమంది సొంత పనులు పెట్టుకున్నారు. ఎవరైనా డబ్బుల కోసమే దేవుని నమ్మేస్తుంది, అంతే. చూటిగా మాట్లాడుతున్నాయి. ఈరోజు దేవుడు మాట్లాడమన్నాడు, మాట్లాడేస్తున్నాను. సంఘం బిడ్డలు, ఎందుకంటే మనము దేవుని అమ్మేవారుగా ఉండకూడదు, దేవుని మోసం చేసేవారుగా ఉండకూడదు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన రోజు. ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే అది నీకు మంచిది, నీ కుటుంబం మంచిది, నీ పిల్లలకు మంచిది. ఇది కాదనుకొని నీ ఇష్టసరంగా జీవిస్తే నీ కష్టం వచ్చినప్పుడు ఏం ఆలకిస్తాడు? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ఏం ఆలకిస్తాడు? నువ్వు దేవుడికి అసలు ప్రార్థన చేయగలవు? ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఏమన్నాడు? నా ఆనందం సంఘం చూసి అంట ఆయన ఏం పడుతున్నాడమ్మా? ఆనందిస్తున్నాడమ్మా. సంఘం చూసి సంతోషపడుతున్నాడు. ఇక్కడ నేనేం చేస్తున్నాను? నా కొంత ఆనందం,
నాకుందా? ఈరోజు నీ కుర్చీలు ఖాళీగా కనపడుతుంటే నాకుంటుందా? ఓబ్బో ఇంక వచ్చినప్పుడు మాత్రం మాకంటే హీరో లేదు. ఓ మీ ప్రార్థన పరులు, మీ పాటలు పాడే వాళ్ళమి, ఆరాధించే వాళ్ళమి అంటా ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ పౌలు ఆ సంఘాన్ని చూసి ఆనందిస్తున్నారు. మీరేనా ఆనందము, మీరేనా సంతోషము. ఎందుకంటే దేవుళ్ళు మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారు, ఆత్మీయంగా బలపడుతున్నారు. దేవుని కొరకు లైన్ కట్టమంటే లైన్ కడుతున్నారు. నేను పనిస్తే ఎవరు దిక్కొట్లేదు. ఎవ్వరు దేవుని పని, నా సొంత పని నేను ఎప్పుడు ఎవరిని చెప్పను. దేవుని పని చెప్పినా కానీ నేను అనుకుంటా ఒకసారి మూసేద్దాం అనిపిస్తుంది. ఒకసారి సంఘాన్ని ఇలాంటి సంఘం పెట్టుకొని ఏం ఎదుగుతాం. కానీ మళ్ళీ దేవుడు అంటాడు, ఎవరు రాపోయినా నీ కుటుంబం ఉంటుంది, నీ కుటుంబం ఆత్మీయంగా బలపడుతుంది. నీ కుటుంబం ఉంటుంది కదా, నువ్వు వస్తే మీరు బాగుపడతారు, వస్తే మీరు దీవించబడతారు. ఆత్మీయంగా ఎదిగితే నిత్య జీవంలో మీరుంటారు. ఆ నిత్య జీవం పొందుకోవటానికి దేవుడు చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత తెలిపి దేవుని మహిమపరిచే దినం ఇది. మనకి రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? అనుకున్న పని ఎందుకు కావట్లేదు మన జీవితంలో? ఎందుకు మనం ఫెయిల్ అయిపోతున్నాం? ఎందుకు మనం విఫలమైపోతున్నాం? చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నారు కాబట్టి మీరు, పరిశుద్ధాత్మ దేవుని బాధ పెడుతున్నారు కాబట్టి మీరు ఎదగలేక ఈ లోక సంబంధంగా ఆశీర్వదించబడలేకపోతున్నారు, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు, ఆత్మీయ దీవెనలు పొందుకోలేకపోతున్నారు. దేవుని బిడ్డలైన మీరు దేవుని కొరకు ఆలోచన చేయాలి. దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నారు వీళ్ళు. యేసే చెప్పిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తని ప్రకటించుడి. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తరువాత ఈ మాటను పలుకుతున్నారు. ఏమని? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త. ఎవరి కోసం? ఒక్కరి కోసమైన సువార్త అంటే ఏంటి? నువ్వు కరపత్రాలు పంచాల్సిన పని లేదు. నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పాల్సిన పని లేదు. దేవుడి సాక్షిగా నిలబెడుతున్నావా? ఎంతమంది మిమ్మల్ని అడిగి ఉంటారు, ఈరోజు ఆదివారం క్రైస్తవు కదా, నువ్వు ఎందుకు చర్చికి వెళ్ళలేదు, అడగలేదు ఎవరు మిమ్మల్ని? అప్పుడు దేవుడు అన్నిసార్లు నేను చూసి తలదించుకొని ఉంటాడు. తప్పు చేసింది నువ్వు, తలదించుకునేది యేసయ్య. పాపం చేసింది మనము, మరణ శిక్ష అనిపించింది యేసయ్య. మరణ శిక్ష మనము పొందుకోవాల్సిన మరణ శిక్షను ఆయన పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు దేవునికి మహిమకరంగా ఉంటున్నావా? దేవునికి ఆనందకరంగా ఉంటున్నావా? ఇక్కడ ఏమన్నాడు? నా ఆనందం మీరేనమ్మా. సంఘమే నాకు ఆనందం. సంఘం పాటల్లో ఎదుగుతున్నారు అనుకోండి, నాకు ఆనందం. 2 వారాల నుంచి గ్రూప్ సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం ఇక్కడ చర్చి యానివర్సరీకి వచ్చి. నా ఒక్కడికే ₹1,00,000 మీరు ఇచ్చేది ఎంత? సంఘం మహా అంటే ఒక 20,000 కూడా రావు. ₹1,00,000 దాకా ఖర్చు అయింది. ఎవరు పెట్టుకుంటున్నారు? నా ఒక్కడి కొరకు నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. సంఘము కొరకు కదా. సంఘము అందులో వచ్చిన వాళ్ళు మీరందరూ మీ యొక్క ఉన్న ఆ తలంతులు మీరు ఉపయోగించుకోవాలని కదా. నేను పాటలు ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ పెడితే ఒక్కరంటే ఒకరు రాదు. మళ్ళీ మనం సంఘస్థులమే ఎలా అవుతాం? అందుకే ఎవరు వచ్చినా రాకపోయినా నేను బాధపడను. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ని రోజులు కొంచెం బాధపడతారేమో, వీళ్ళకు గద్దింపు మాటలు లేక. గద్దింపు మాటలు వింటే మన జీవితాల్లో సరిదిద్దుకుంటాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఏముందిలే వెళ్తాం. ఇలా ఉంటే మనం ఏ సంఘానికి పోయినా ఆ సంఘంలో ఒక సమయానికి వెళ్తారు.
మనం ఎక్కడికైనా వెళ్ళిన సమయం అనేది మనకు ఉంటుంది. ఆ సమయానికి మనం వెళ్ళాలి. ప్రతి పనికి ఒక సమయం ఉంది. ప్రతి పని ప్రసంగ గ్రంథంలో ప్రతి సమయానికి ఒక పని ఉంది, ఒక సమయం ఉంది ప్రతి పనికి. ఇప్పుడు ఆరాధించుకునే సమయానికి ఒక పనికి ఒక సమయం పెట్టాం కదా, వస్తున్నారు. ఎంత దారుణమైన స్థితిలో. కానీ అక్కడ సంఘాన్ని చూసి, ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని చూసి ఆయన ఏమంటున్నాడు, నేను ఆనందము పడుతున్నాను అంటాడు. ఆ సంఘ బిడ్డలను చూసి, ఆ సంఘస్థుని చూసి అపొస్తలుడైన పౌలు ఆనందపడుతున్నాడంట, సంతోషిస్తున్నాడంట. సంఘాన్ని ఎక్కొట్టి, నువ్వు సంఘాన్ని ఆరాధన లేకొట్టి నువ్వు ఏం సంపాదించినా దానికి ఒకంతు కదా 10 వంతులు పోతాయి మనకి. దేవుడు ఆశీర్వదిస్తేనే మనం ఆశీర్వదించబడతాం. దేవుడు ఆశీర్వదిస్తేనే కదా. ఎలాంటి ఆశీర్వాదం అంట, 100 అంతల ఫలములు కలిగిన ఆశీర్వాదం మనం పొందుకుంటాం దేవుడు ఆశీర్వదిస్తే. ఇస్సాకుని ఏ విధంగా ఆశీర్వదించాడు ఆయన? 100 అంతల ఆశీర్వాదములతో ఆశీర్వదించాడండి దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో. ఇప్పుడు నేను పెద్ద డిగ్రీ చదివాను, నాకు ఉద్యోగం వచ్చి ఒక అప్లికేషన్ పెట్టలేదు, నేను ఎక్కడ ఉద్యోగాల కోసం. దేవుడు నాకు ఇవ్వలేదా? దేవుడు మిమ్మల్ని పోషించుకోవట్లేదా? మంచి ఆరోగ్యం ఇచ్చాడే, ఆరోగ్యం క్షీణించిపోయింది అనుకోండి, మీరు ఇంకా సంపాదించుకోవటం ఏమో కానీ ఉన్నది మొత్తం పోగొట్టుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో, లోకములు చూస్తూ ఉన్నాం కదా. దేవుడు బిడ్డలమైన మనము దేవుడికి ఇలువ ఇవ్వండి, దేవుడిని బాధ పెట్టకాకండి. ఈరోజు బాధపడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరుస్తున్నాడు. ఎందుకంటే మనం చూసి ఇక్కడ పౌలు ఒక వ్యక్తి సంఘాన్ని చూసి ఆనందపడుతున్నాడంటే, పరలోకపు తండ్రి మనసు ఆ సంఘాన్ని చూసి ఎంత సంతోషించాలి, ఎంత ఆనందించాలి చూడండి. అంటూ నా కిరీటమునై ఉన్న కిరీటం అంటే ఏంటి? హోదా. సంఘ కాపరికి హోదని నిలబెట్టాలి, ఒక మంచి హోదాలో నిలబెట్టాలి సంఘ కాపరిని. ఎందుకంటే మిమ్మల్ని అందరూ చూసి మా సంఘం అంటే, మా సంఘం పాటల్లో ఉంటారు, వాక్యములో ఉంటారు, దేవుని పనిలో ముందుంటారు, సువార్త పనిలో ముందుంటారు. ప్రతి విషయంలో నేను గీసేట లైన్లో నిలబడతాను. ఆ సంఘం అలానా సంఘం అని చెప్పుకుంటారండి. తెలుసా, క్వీన్ సిటీలో పాస్టర్ ఫెలోషిప్లో మన చర్చి ఒక మెంబరు. ఇప్పుడు ఎక్కడ ప్రేయర్ జరిగినా కానీ, అయ్యా మీ దగ్గర వాలంటీర్లు ఉన్నారా? ఎవరు పేరు ఇవ్వగలను నేను వాలంటీర్లుగా? మీ సంఘంలో సండే టీచర్ ఉందా? ఎవరి పేరు ఇవ్వగలను నేను సండే టీచర్గా? మహిళను నడిపిస్తే మహిళ స్త్రీలు ఉన్నారా? ఎవరు ఉన్నారు మన సంఘంలో? ఎవరున్నారు? యూత్ ముందుకు వస్తారయ్యా మీ సంఘంలో? ఎవరున్నారు నేను చెప్పడానికి? ఒక ఆయన ఉన్నాడు, ఆ యూత్ రాకేష్ ఉన్నాడు. వీళ్ళు ఎప్పుడు కనబడతారు, ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు కనబడరు నాకు తెలియదు. ఎవరి పేరు ఇవ్వగలను నేను? వాలంటీర్స్ కావాలంటే మీ సంఘం నుంచి ఒక నలుగురినైనా వాలంటీర్ మొబైల్ మీటింగ్ జరుగుతుంది. పొద్దున పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు, 24, 25 తారీఖు ఈ నెల మంచి మీటింగ్ ఉంది హైదరాబాద్లో, మనం ఆల్వాల్ పాస్టర్ ఫెలోషిప్ నుంచి నిర్వహిస్తున్నాము, వాలంటీర్లు కావాలంటే నేను ఎవరి పేరు అయ్యా ప్రకటించడం నా వంతు. వాళ్ళు వస్తారో రారో వాళ్ళ ఇష్టం. నేనైతే ప్రకటిస్తాను వాళ్ళు మీ పేర్లు ఇవ్వమని. కానీ దేవుని పని కొరకు చాలామంది సొంత పనులు వదిలిపెట్టి దేవుని కొరకు ఉంటారండి. దేవుని పని కొరకు మనం ఎలా ఉంటున్నాం? ఒక్కసారి ఇది కాదు విశ్వాస జీవితం. ఇలా ఉంటే కనీసం నేను కాదు కదా, దేవుడు ఫస్ట్ నేను సంతోషిస్తే దేవుడు సంతోషిస్తాడు. నేను బాధపడుతుంటే మిమ్మల్ని చూసి దేవుడు మిమ్మల్ని చూసి బాధపడతానే ఉంటాడు. కనుక ఇప్పుడు నేను ఎక్కడికైనా 10 మంది పలానా రక్షణ మార్గం ప్రేయర్ సంఘం అండి, వాళ్ళంటే సంఘం ఎంత మంచి సంఘం అండి, కాపుడు మాట ఏంటంటే ఏ రాత్రిలో ప్రార్థన పెట్టండి, ఆ రాత్రులు అందరూ కూడుకుంటారు. ఏ సమయంలో ప్రార్థన పెట్టండి. ఎవరు ప్రార్థన 7 వారాలు ప్రార్థన పెట్టాం, ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు. ఎవరి కోసం ప్రార్థన పెడుతున్నాను కూడా మీకు తెలియదు. మీ కుటుంబాలు బాగుండాలని.
అది నేను ప్రార్థన చేస్తున్నాను, ఇంకా మీరు పాలు పొందుకుంటే ఎంత బాగుంటుంది. శుక్రవారం ప్రార్థన ఉంది ఇక్కడ, అసలు మర్చిపోయారు. శుక్రవారం విజ్ఞాపన ప్రార్థన సంఘంలో లేదు కనుక మిమ్మల్ని చూసి నా కిరీటమునై ఉన్నాను, మీరు నాకు అంటే అంత హోదాలో ఉంచారు, నన్ను అంత ఉన్నతమైన స్థితిలో సంఘం నన్ను ఉంచింది. నేను చెప్పుకోగలుగుతానా? అక్కడ పౌలు చెప్పుకుంటున్నాడు ఫిలిప్పీ సంఘంలో ఉన్న పట్టణంలో ఉన్న ఆ సంఘము గురించి. ఆ సంఘంలో ఉన్న వాళ్ళని చూసి ఆనందిస్తున్నారంట. ఆ సంఘంలో జరుగుతున్న ఆరాధన చూసి ఆనందిస్తున్నారంట. సంఘములండి ఒక్కొక్క విభాగం ఒక సెక్షన్ ఉంటుంది. ఇక్కడ వీడియో పెట్టాలంటే అక్కడ ఉన్న డోల కొట్టే వాళ్ళు వీడియో పెట్టాలి. కొంతమంది వీడియోకి ఒక సెక్షన్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు వాయించేది ఒక సెక్షన్, సీల్డ్ మీటింగ్ నడిపించేది ఒక సెక్షన్. చూడండి, ప్రతి ఒక్కరు ఇప్పుడు ట్రెండ్ మనం ఎలా ఉంది, మనం అంతా ఆన్లైన్లో పబ్లిసిటీ చేసుకునే ఆ సౌకర్యం మనకుంది యూట్యూబ్ ద్వారా. అయ్యా నవీన్కి చెప్పాను, ప్రార్థన జరుగుతున్నప్పుడు ఒక్కొక్కరు ఫోటోలు తీసి అది అందరికి ఒక ఫైల్ చేసి మనము ఫేస్బుక్లో పెడదామంటే ఒక వారం పెట్టారయ్యా, రెండో వారం అసలు అడ్డాసే లేదు. ఎవరికి సమర్పణ లేదు. చేద్దాము దేవుని పనికి, దేవుని పని మయంపరుచుకుందాము, ఎవరికి ఆలోచన లేదు. కనుక ఇక్కడ ఏమంటే నా కిరీటమనే ఉన్న నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరులై ఉన్నది. ఎలాగైనా ఉండండి, ఇక తప్పిపోవద్దు. మీరు మంచిగా పాటలలో పాల్పొంపు పొందుకుంటున్నారు, ప్రార్థనలో పాల్పొంపు పొందుకుంటున్నారు, సువార్త పనులు పాల్పొంపు పొందుకుంటున్నారు, సంఘ కార్యంలో పాల్పొంపు పొందుకుంటున్నారు. దేవుని కార్యములో, దేవుని కొరకు ప్రతి కార్యము ఏదైతే సంఘంలో జరుగుతుందో ఆ సంఘంలో ప్రతి కార్యంలో మీరు ఉంటున్నారు. సున్నాలు కొట్టేటప్పుడు కొంచెం ఎలిపింగ్ రాని అంటే ఎవరు రా, కొంచెం ఈ ఎంట సామాన్లు ఎలా ఉండి సామాన్లు చదువుకుంటాను కూడా ఎవరు లేదు. చెప్తే ఎన్నిసార్లు చెప్తాం దేవుని పని కొరకు, చెప్పలేం కదా ప్రతిసారి. ఇది నా పని కోసం కాదు, దేవుని పని కోసం ఎలా ఉండాలి. మేము చూసి ఆనందపడాలి, నేను ఆనందపడాలి. కనుక ఇక్కడ పౌల సంఘాన్ని చూసి ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘము చూసి అపోస్తలుడైన పౌలు ఏ విధంగా సంతోషపడ్డాడో ఆ సంతోష దినాలు మన సంఘములో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సంఘము కొరకు ఏదైతే నువ్వు సంఘం అభివృద్ధి పొందుకోవాలి, సంఘము ఏదైతే ఆత్మీయంగా బలం పొందుకోవాలి నువ్వు ఆశపడుతావో నీ ప్రెజెంట్ ఉంటుందండి. నువ్వు సంఘములో వాడబడితే నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉంటావు. సంఘము కొరకు నువ్వు ఏ పని చేసినా ఆ పని రెండంతల దీవెనలతో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘం అభివృద్ధి కొరకు నువ్వు పాటుపడు. సంఘం అభివృద్ధి కొరకు నీ పాటుపడితే నీ కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తాడు దేవుడు. నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు దేవుడు. నీకు అదిగో ఏది వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా ప్రతి ఒక్క ఇదిగో వేదనకరమైన స్థితిలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక సంఘములు అందుకే అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 8-9 వచనాలు మనం చూసుకుంటే అక్కడ ఏమంటున్నాడు, చదవాలి. 8-9 వచనం 1వ అధ్యాయం కనపడిందా లేదా? చదవండి మరి. మీ అందరి మీద నేనెంతో ఆపేక్ష కలిగి ఉన్నాను, దేవుడే నాకు సాక్ష్యం. సంఘం బిడ్డల మీద నేను మీ మీద ఎంతో ఆపేక్ష కలిగి ఉన్నానమ్మా. మీరు కష్టాల్లో ఉండకూడదని ఆపేక్ష, మీరు బాధల్లో ఉండకూడదని ఆపేక్ష, మీరు సంతోషంగా ఉండాలని ఆపేక్ష. కానీ మీరేం చేస్తున్నారు? మీరేం చేయొద్దు. సమయానికి సంఘానికి రండి. ఏదైనా పని ఉంటే అదిగో సంఘం సమయం లోపు ముగించుకోండి. మీరు సంఘానికి వస్తే ఏం చేస్తారంట, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి, క్రీస్తు యొక్క ప్రేమను బట్టి మీ అందరి మీద నేనెంతో ఆపేక్ష ఆశ కలిగి ఉన్నాను. ఏముందండి, దేవుడి పని నిమిత్తం మనము ఎంత ఆశ కలిగి ఉన్నాడు. చూడు పౌలు ఏమన్నాడు, నేను ఎంతో ఆపేక్ష కలిగి ఉన్నాను.
మీరు బాధలు ఉంటే చాలా బాధపడతారు తెలుసా. ప్రభుదాసులు షాపులు పెట్టలేదు వెళ్తున్నప్పుడు బాధపడతా, ఎందుకు పెట్టలేదు వీళ్ళు, సరే వాళ్ళు ఏ పని నిమిత్తం పెట్టలేదు తెలియదు, కానీ నేను పెట్టుకుంటే బాగుండేది కదా. ఫోన్ చేస్తాను, అప్పుడు ఫోన్ చేస్తాను, అమ్మ పెట్టలేదని చేస్తాను కదమ్మా, ఎందుకు నాకు ఆపేక్ష పెట్టలేదు బిడ్డలు, ఎందుకు పెట్టలేదు, వాళ్ళకి ఇంకా ఏం బాధ ఉందో, ఏ కష్టం ఉందో. మరుసటి రోజు ప్రార్థన పెట్టారు, ప్రభు వాళ్ళు షాప్ పెట్టలేకపోయారు, మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా లేదంటే ఏంటి, అది నీకే తెలియాలి. ఆపేక్ష. ఇప్పుడు రాని వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటాను, ఏమో అనారోగ్య స్థితిలోనూ రాలేకపోయారేమో. ఆ మనోళ్ళు అలా కాదులేండి, ఎందుకు రాలేదో నాకు అర్థమైపోయింది. ఆపేక్ష. ఇక్కడ ఏమన్నాడు చూడండి, దేవుడే నాకు సాక్ష్యం అంటండి. నేను ఎంతగా మీ గురించి ఆలోచన చేస్తున్నాను, ఎంతగా ఆత్మీయులు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆలోచన చేస్తున్నాను, ఎంతగా మిమ్మల్ని ఆత్మీయంగా పెంచాలి, ఆత్మీయ దీవెనలు మీకు అందించాలని ఎంత తాపత్రయపడుతున్నానో. దేవుడే నాకు సాక్ష్యము, దేవుడే నాకు సాక్ష్యం. మీకు తెలియకపోవచ్చు, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు మహోన్నతమైన దేవుడు, నా దేవుడు ఉన్నతమైన వాడు, ఆలోచనలు తెలిసిన వాడు, సమస్తను చూసేవాడు నా దేవుడు. కనుక నా దేవుడు తెలుసు నేను ఎంత బాధపడుతున్నాను, ఎంత అపేక్షిస్తున్నాను. కానీ నా దేవుడే సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదే అంతకంతకు అభివృద్ధి పొందవలని, ఇందువలన దేవుని మహిమ స్తోత్రములు కలుగునట్టు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములు నిండుకొనిన వారే క్రీస్తు దినములకు నిష్కపటములను నిర్దోషులను కావాలని ప్రార్థించుతున్నాను. ఏమంట చూడండి, మీరు శ్రేష్టమైన కార్యములు, ఇది శ్రేష్టమైన కార్యము, దేవుని కార్యము. దేవుని కొరకు ఏది చేసినా శ్రేష్టమైన కార్యం. ఒక చిన్న ప్రార్థన చేస్తే శ్రేష్టమైన కార్యం. అసలు నాకు ఎప్పుడు అవకాశం వచ్చిందని ఎదురు చూస్తారు చాలా మంది. పాస్టర్లు ఎప్పుడు నాకు అవకాశం ఇస్తారా అని, ఎప్పుడు నాకు ప్రార్థన ఇస్తారా, నాకు ఎప్పుడు పాట ఇస్తారా, నాకు ఎప్పుడు వాక్యం చదువు ఇస్తారా, ఎప్పుడు నాకు వాక్యం ధ్యానం చేయటం ఇస్తారా. మీకు అర్థం కావట్లేదా, మీకు తెలియదా? మీరు బాగా లేకపోయినా కానీ జ్వరంతో ఉన్ని రోజులు ఇక్కడ నిలబడి ఉన్న రోజులు ఏ పాస్టర్ పిలిచి నువ్వు ఇంట్లో కొనుక్కోగలను, నాకు బాగాలేదని, కానీ కొనుక్కోనలా. నా దేవుని పని చేయాలి, నేను నాకు ఇచ్చిన భాగ్యం అది, ఎనికి పోను. సంతోషం కదా, మీరు సమయానికి వచ్చినప్పుడు నాకు సంతోషం కదా. మీరు ఆ సమయానికి వచ్చి ఆరాధించుకొని పరిశుద్ధంగా దేవుని మహింపరిస్తే నాకు సంతోషం కదా. మీరందరూ గట్టిగా దేవుని యొక్క పునాదులు గట్టిగా ఉంటే, మిమ్మల్ని అందరూ కొనియాడుతూ ఉంటే, బయట రక్షణ మార్గ ప్రార్థన సహవాసం ఎంత మంచి సంఘం అండి అంటా ఉంటే, నాకు ఎంతగా కిరీటం హోదాగా ఉండదా అంట ఈరోజు. కనుక దేవుని బిడ్డలైన మనము దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన ఏమంటాడు, వివేచింపగలుగుటకు నీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై. నీ ప్రేమ తెలివితో ఉండాలి, సకల విధమైన అనుభవ జ్ఞానము కూడిన జ్ఞానము. అనుభవ జ్ఞానం లేదండి ఇక్కడ. క్రైస్తవుడు అన్నబడిన ప్రతి ఒక్కరూ అనుభవ జ్ఞానం ఏం తెలుసా, సమయానికి దేవుని సంఘానికి పోవడం. ఏ సంఘంలో అయినా కానీ సమయం పాటించడం అనుభవ జ్ఞానం అది. తర్వాత సంఘంలో అనుభవ జ్ఞానంతో నువ్వు ఉన్నప్పుడు పాటలు పాడుతూ పాటలు పాల్పు పొందుకుంటావు, దేవుని కార్యములు పాల్పు పొందుకుంటావు. ప్రతి విషయంలో ఆ అనుభవ జ్ఞానం ఉంటే అంతకంతకు అభివృద్ధి పొందవలన నీవు అంతకంతకు అభివృద్ధి పొందాలి. ఆర్టిస్ట్ మంచి పిల్లలు ప్రభుదాస్ అన్నది మంచి పాటలు పాడుతూ ఉంటారు, అనుభవ జ్ఞానం పడిపోతుంది. అవునా కదా? మరి ఊళ్ళో ఎలా ఉన్నారు, కానీ ఇక్కడైతే ఆ క్రమమైన దేవి లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి అనుభవంలో చంద్రశేఖర్ శుక్రవారం కుటుంబ ప్రార్థన వస్తుంది, అనుభవం జ్ఞానం పొందుకుంటుంది ఆ అమ్మాయి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి. కనుక అనుభవ జ్ఞానములో ఉన్నప్పుడు నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి పొందుకుంటావు. ఆత్మీయంగా అభివృద్ధి పొందుకుంటే నువ్వు ఏం లేదంటే దేవుళ్ళు ఎదుగుతూ ఉండండి, నీకు దీవులు అవే ఇస్తాడు దేవుడు. దీవులు నీ వెనకాల అవే వస్తాయి అంట, అవే వస్తాయి. ఇంకంతే, నువ్వు అడగకపోయినా పర్వాలేదు. చాలా మందికి అడగకపోయినా దేవుడు కార్యం చేస్తాడు. అవునా కదా? ఎందుకు?
అంటే అడగటం అంటే ప్రార్థించకపోయినా, అంటే వాళ్ళు ఏంది దేవుళ్ళు ఎదగటం విశ్వాసాన్ని బట్టి దేవుడు అడగకపోయినా వీళ్ళు నేను ఉద్యోగం ఎప్పుడు అడగల దేవుణ్ణి. ఎందుకంటే నేను అప్పుడు క్రైస్తవుడు కాదుగా. క్రైస్తవుడు అయితే ప్రార్థన అనుభవం ఉండేదేమో. నేను క్రైస్తవుని కాదు అప్పుడు, కానీ నాకు ఉద్యోగం ఇచ్చాడు. ఎందుకంటే నేను ఆయనకు తెలుసు నేను దేవుని కొరకు వాడబడతానని, దేవుని కొరకు సమర్పించుకుంటాను. మీకు తెలుసా, ఈ సంఘము కట్టడానికి మా ఇంట్లో ఒప్పుకుంటే నా ప్రాణం తీసేసుకుంటా అని చెప్పాను. ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పాను. తెలుసా, దేవుని పని చేయకపోతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. పౌలు వల్లే నేను జీవించి సమర్పించుకున్నాను. బ్రతుకుట క్రీస్తే ఇంకా లాభం లేదు. నేను చర్చి ఏర్పాటు చేయట్లేదు, మీరు నేను చచ్చిపోతాను. పాస్టర్ అమ్మడితో అన్నాను అన్నమాట. కన్నీటితో ఏడ్చాను 2 నెలలు. కానీ ఇప్పుడు సంఘం బిడ్డలు ఏడిపిస్తున్నాను. సంతోషం లేదు నాకు సంఘం బిడ్డలను చూసి, ఆనందం లభించలేకపోతున్నాను. ప్రభువా, ఎందుకు ఇచ్చావు బాధ్యత సంతోషంగా చెయ్యాలి. ప్రభు ఇచ్చిన బాధ్యతని నేను మిమ్మల్ని ఏమి అడుగుతున్నాను, ఏ ఇబ్బంది పెడుతున్నాను, కానీ ఎదగాలి. మిమ్మల్ని బట్టి కదా నేను ఆనందించబడేది. మీరు విశ్వాసంలో అయితే నేను ఎంత ఆనందపడతాను, పౌలు వలె ఆనందపడతాను. కనుక సంఘం చాలా విషయములు ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. గళితులు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గళితులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయము, నేను పడిన కష్టము ఎలా ఉంది నా పరిస్థితి ఇప్పుడు ఏమో, ఈ విషయమై వ్యర్థమై పోనీయమని గల్తీ సంఘంతో ఆ సంఘంతో ఏమో ఆనందపడుతున్నాడు. ఈ సంఘాన్ని చూసేమో ఏం చేస్తున్నాడంట, మిమ్మల్ని గురించి భయపడుతున్నాను. సంఘం చూసి భయపడాల్సి వస్తుందమ్మా. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు కిరీటము అనంత ఘనత, కిరీటం అంటే ఘనత, ఒక ఉన్నతమైన స్థితి. ఆ ఘనత సంఘానికి ఉండాలి మీ వల్ల. దేవుని ప్రియులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుని యొక్క సంఘములు మనం ఉన్నప్పుడు ఆ సంఘానికి మనం కిరీటము తెచ్చే విధంగా, ఘనత తెచ్చేవాళ్ళుగా, ఆనందం తెచ్చేవాళ్ళుగా ఉన్నప్పుడు మీరు అభివృద్ధి పొందుకుంటారు. దేవుడు మరి ఆ విధంగా మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని సంఘములో ప్రతి విషయంలో అభివృద్ధి పరచాలని కోరుకుంటూ, ఆ సంఘములో అభివృద్ధి పరిచిన వారు మీ నిజ జీవితంలో కూడా అభివృద్ధి పొందుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నా. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన, వాక్య నిమిత్తమైన ప్రార్థన చేసుకోండి. ఇక్కడ నుంచి అయినా ఒక తీర్మానం, ప్రభువా నేను ఇదిగైనా